చారిత్రాత్మక సంపదకు అద్భుత కళా నిలయాలకు తెలంగాణ రాష్ట్రం నిలయంగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన కట్టడాలు, ప్రాచీన కట్టడాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా దక్షిణ ఖజురహోగా పేరొందినటువంటి డిచ్పల్లి కిల్లా రామాలయం నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కిల్లా రామాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణ ఖజురహోగా ఈ యొక్క ఆలయాన్ని పిలుస్తారు. అచ్చం ఖజురహో ఆలయాన్ని పోలినట్టుగా ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది. అసలు డిచ్పల్లి కిల్లా రామాలయం విశేషాలేంటి, కట్టడం యొక్క ప్రశస్తి ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దక్షిణ భారతదేశ ఖజురహోగా పేరు పొందినటువంటి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి రామాలయం చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. మనం ఒక్కసారి ఆలయాన్ని పూర్తిగా పరిశీలిస్తే ఇదంతా వాత్సాయన కామసూత్ర శిల్పులతో తయారు చేయబడింది చెప్తున్నారు. మనం ఒక్కసారి ఆలయం శిలల పైన ఉన్నటువంటి భంగిమల్ని మనం చూస్తే అవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. పూర్తిగా వాత్సాయన కామసూత్రంలో ఉన్నటువంటి భంగిమలన్నింటినీ కూడా ఈ ఆలయ శిలల పైన చెక్కినటువంటి దృశ్యాల్ని మనం చూస్తుంటాం. అయితే ఆలయం మొత్తం ఇట్లానే పూర్తిగా అట్లాంటి భంగిమలతో కూడినటువంటి శిలలు ఉండేటివి. కానీ తర్వాత కాలంలో వీటిని స్థానికులు కొంత అక్కడ ఉన్నటువంటి ఆ భంగిమల వల్ల కొంత ఇబ్బంది పడ్డట్టుగా సమాచారం రావడంతో ఆలయ కమిటీ కొద్ది సంవత్సరాల క్రితం కొన్ని భంగిమల్ని ఇక్కడ పూర్తిగా చెరిపేసినటువంటి పరిస్థితి. ఈ ఆలయము 14వ శతాబ్దంలో కాకతీయులు నిర్మాణం చేపట్టిర్రు. ఇందూరు నగరంగా, ఇందూరు కేంద్రంగా కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు విడిది కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతంగా డిచ్పల్లికి పేరుంది. వారు వచ్చి ఇక్కడ కొద్ది రోజుల పాటు, సంవత్సరంలో కొన్ని రోజుల పాటు ఇక్కడ విడిది కోసం వచ్చేవారు. దాంతోపాటు ఆయుధాలని కూడా ఇక్కడే దాచేవారని చెప్తున్నారు. ఇందుకోసం ఒక ఆయుధ భండాగారాన్ని నిర్మించుకున్నారు, ఒక తటాకము. అట్లాగే ఈ ఆలయాన్ని కూడా వారే నిర్మించారు. ఈ ఆలయం నిర్మాణము కాకతీయుల కాలంలో జరిగినప్పటికీ అసంపూర్తిగానే ఉండిపోయింది. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ గురువైనటువంటి సమర్థ రామదాసు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ ఆలయాన్ని పూర్తి చేసేటువంటి పనిని ఆయన భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆలయం పూర్తిగా అభివృద్ధి జరిగింది. కానీ విగ్రహం ఇంకా అప్పటికి ప్రతిష్ఠించబడలేదు. ఆయన తదుపరి ఈ ఆలయం కొద్ది రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఆదరణకు నోచుకోకుండా పోయింది. ఆ తర్వాత 1949వ సంవత్సరంలో స్థానికులు ఈ యొక్క ఆలయంలో సీతారాముల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ ఆలయానికి గోపురం లేదు. దీనికి రీజన్ ఏంటంటే ఛత్రపతి శివాజీ తర్వాత కాలంలో మహమ్మదీయులు దండయాత్ర చేసినప్పుడు ఈ యొక్క ఆలయాల్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో గోపురం లేకుండా ఉండిపోయింది. దక్షిణ భారతదేశంలో ఒక ఖజురహో ఆలయంగా దీనికి పేరుంది. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా సౌత్ ఖజురహో అనేటువంటి అంశమే వస్తుంది. చూద్దాం లోపల ఈ ఆలయం సంబంధించినటువంటి మరిన్ని విశేషాలను కూడా మనం చూసేటువంటి ఒక ప్రయత్నం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చేద్దాం. 14వ శతాబ్దంలో ఇందూరుపురం కేంద్రంగా కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ సమయంలో డిచ్పల్లి కిల్లా రామాలయాన్ని నిర్మాణం పనులు మొదలైనవి. అంతఃపుర స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళు స్నానాలు చేయడానికి కానీ, అంతఃపుర స్త్రీల అవసరాల కోసం ఇక్కడ ఒక తటాకాన్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు అక్కడ ఒక మండపం మనం చూస్తున్నాం. తటాకం మధ్యలో ఒక విశాలమైనటువంటి మండపం కనిపిస్తుంది. అంతఃపుర కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంతఃపుర స్త్రీలందరూ, మహిళలందరూ కూడా అక్కడే స్నానాలు చేసేవారని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం ఆలయానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు, వీరందరితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. డిచ్పల్లి గ్రామస్తులు, ఆలయ పెద్దలు. సార్ చెప్పండి, కిల్లా రామాలయం ఎట్లా, మీరు ఇక్కడే ఉన్నారు, మీరు ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు ఆలయ కమిటీకి. సో ఎట్లా సార్, ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు, ఎట్లా ఉంది మీకు, మీ పెద్దవాళ్ళు దీని గురించి మీకు చెప్పినటువంటి విశేషాలు ఏంటి? నేను 84 నుంచి ఇక్కడ నేను చూస్తూనే ఉన్నాను. నాకు తెలిసినప్పటి నుంచి కిల్లా రామాలయం అంటే పెద్ద ప్రత్యేకించిన అంటే ఈ ఆలయం అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఎక్కడ వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉన్నదంటే మన కిల్లా రామాలయం డిచ్పల్లిలో ఉన్నది. ఇంత ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఫిబ్రవరి మాఘపున్నంకు జత్ర ఉంటుంది. 5 రోజులు ప్రోగ్రాం ఉంటుంది. మళ్ళా శ్రీరామనవమి పెద్ద ఎత్తున అవుతుంది. మళ్ళీ వైకుంఠ ఏకాదశి, ఈ 3 పెద్ద ఎత్తున అవుతాయి. కాబట్టి జనాలు కూడా బాగా మంది వస్తారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్, అట్లాగే ఆలయానికి సంబంధించి చాలా ఏళ్ళుగా ఆలయ సేవలు ఉన్నటువంటి మనతో ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఆలయానికి సంబంధించి విశేషాలు ఏంటి, ఆలయ ప్రాముఖ్యత ఏంటి? సుమారు 13వ శతాబ్దం నాటి మాట మాకు తెలిసిన విషయం. అప్పుడు అక్కడ ప్రజలు యుద్ధానికి సంబంధించినటువంటి కత్తులు కానీ, డాళ్ళు కానీ, ఇతర బాణాలు కానీ అమ్మి తయారు చేసి విక్రయించే వాళ్ళని మాకు తెలుసు. అప్పుడు రాజులు చుట్టుపక్కల, అప్పుడు రాజరిక పరిపాలన ఉన్న రోజుల్లో ఇక్కడ మా గ్రామానికి, దీక్షనగరం గ్రామానికి యుద్ధానికి సంబంధించిన కత్తులు కానీ, డాళ్ళు కానీ కొనడానికి వచ్చేవారు. ఆ క్రయ విక్రయాల సమయంలో వాళ్ళకు ఒక విశ్రాంతి భవనం అవసరం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి 57 అడుగుల ఎత్తున్న కొండపైన ఈ యొక్క దేవాలయం నిర్మించినట్టుగా పూర్వీకులు చెప్తూ ఉంటారు.
మన ఏది ఎండోమెంటు వాళ్ళు కానీ టూరిజం వాళ్ళు కానీ కలిపి దీనికి ఏమేమి అవసరం ఉన్నదో ఆ చెర్ల మండపం కూడా ఉన్నది. దాన్ని బోటింగ్ కూడా చేసి పర్యాటకులకు బోటింగ్ ఒక సిస్టము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలతో వస్తుంటారు కాబట్టి ఇక్కడ కళ్యాణం చేసుకుంటే షూటింగ్లు కూడా అవుతుంటాయి కాబట్టి వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఒక సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మేము గ్రామస్తులందరం కూడా దీనికి మా గ్రామం యొక్క ఫండ్స్ కూడా మేము అన్నీ ఈ దేవాలయంకు ఖర్చు పెడతాం. ఎందుకంటే మేము ఈ సంవత్సరానికి 3 కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇక్కడ. ఒకటి ఏంటంటే ప్రతి మాఘపౌర్ణిమ ఏకాదశి నుంచి మేము ఒక 7 days ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాం. ఆ వారం రోజులు మేము అన్నదాన సత్రాలు చేస్తూ ఉంటాం. చుట్టుపక్కల నుంచి మా జిల్లా మొత్తం నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా అట్టహాసంగా రథోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తాము. మా జిల్లాకు సంబంధించినటువంటి అందరు అధికారులకు అనధికారులకు మరియు భక్తులకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఇన్విటేషన్స్ ఇస్తాము. 7 రోజులు అన్నసత్ర కార్యక్రమాలు పెడతాము. బ్రహ్మోత్సవాలకు చాలా వైభవంగా చేస్తాము. తర్వాత వైకుంఠ ఏకాదశి కూడా మేము చాలా బ్రహ్మాండంగా చేస్తాము. శ్రీరామనవమి కూడా మా జిల్లాలో ఎక్కడ కూడా జరగదు, కేవలం ఇక్కడ. ఎందుకంటే రామాలయం ఉన్నది కాబట్టి చుట్టుపక్కల నుంచి సుమారు ఒక 100 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి మాకు శ్రీరామనవమికి వస్తారు. ఇంత విశాలమైనటువంటి ప్రదేశంలో నిలవడానికి కూడా స్థలము సరిపోకుండా కిక్కిరిసిన జనం ఉంటుంది కాబట్టి చాలా బ్రహ్మాండంగా మేము ఇటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుపుతూ ఉంటాము. ఇప్పుడు నిర్మించాలంటే ఇది కాని పని. ఎందుకంటే ఒక విశిష్టమైనటువంటి చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఈ రాయి లేదు. అప్పట్లో ఈ కాకతీయ రాజుల పరిపాలన లోపల కట్టబడింది కాబట్టి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మా గర్భగుడి నుంచి నిజామాబాద్ వరకు సొరంగ మార్గం కూడా ఉండేదని పూర్వీకులు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అది బంద్ చేయబడ్డది. ఈ తటాకము కానీ ఈ యొక్క కోనేరు కానీ ఈ చుట్టుపక్కల బురుజులు కానీ ఇది కూర్మ అవతారంలో ఉంటుంది. అంటే తాంబేల అవతారంలో ఇది ఒక చేతు. తాంబేలకు మనం నిలబడ్డ స్థలం ఒక చేతు, ఆ పక్కకు బురుజు ఒక చేతు, వెనుకకు 2 పక్కలు కూడా 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ రకంగా దీన్ని నిర్మించడం జరిగింది. మా నాన్నగారికి ఉన్నటువంటి 3 కుమారులు చనిపోయారు. మళ్ళీ నాకు పుత్ర సంతానం కలిగితే విగ్రహాల్ని ప్రతిష్ఠింప చేస్తానని మొక్కాడు. పుత్రుడు నేను జన్మించడం జరిగింది. అప్పుడు రాజస్థాన్ నుంచి విగ్రహాల్ని తెప్పించి ప్రతిష్ఠింపజేశాడు, మెట్లు కట్టించాడు. 1 ఎకరం 11 గంటల భూమి దేవాలయానికి ఇచ్చాడు. పూజారి ఉండడానికి ఇల్లు, ఇవన్నీ చేసి చేశాడు. మాఘ పౌర్ణిమకు ప్రతి సంవత్సరము ఘనంగా రథోత్సవం జరుగుతుంది. మాఘ పౌర్ణిమకు ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు పంటలు పండుతాయి కాబట్టి మాఘ పౌర్ణిమ వరకు అందరికీ మంచిగా ధాన్యం ఉంటుంది కాబట్టి భక్తులంతా కలిసి ఈ ఉత్సవం జరుపుతారన్న ఉద్దేశంతోనే మాఘ పౌర్ణిమకు పెట్టారు. మళ్ళీ శ్రీరామనవమి కూడా కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మాఘ పౌర్ణిమకు 6-7 రోజులు భక్తులందరూ వాళ్ళ స్వశక్తితో అన్నదాన కార్యక్రమం జరుపుతారు. శ్రీరామనవమి రోజు మేము జరుపుతాము. చూద్దాం ఇంకా మరిన్ని విశేషాలను. ఇక్కడ డిచ్పల్లి కిల్లా రామాలయం ఈ మధ్య కాలంలో గడిచినటువంటి ఒక దశాబ్ద కాలంగా ప్రీ వెడ్డింగ్ షూట్లకు అట్లాగే ఫోటో షూట్లకు ఒక నిలయంగా నిలిచింది. చాలామంది ప్రతిరోజు కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు ఫోటో షూట్ల కోసం. సో వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అట్లాగే లోపల ఆలయం గర్భగుడి లోపల ఉన్నటువంటి విశేషాలను కూడా తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం. డిచ్పల్లి కిల్లా రామాలయంలో సీతారామచంద్రులు కొలువైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయాన్ని మనం చూస్తున్నాం. మందిరం లోపలి భాగంలో మనము శిల్ప సంపదను కళా నైపుణ్యాన్ని ఒక్కసారి గమనిస్తే ప్రధాన ద్వారం పైభాగంలో అద్భుతమైనటువంటి కళాకృతులు మనకు కనిపిస్తాయి. ఒక పూలహారాన్ని తలపించేలాగా ఒక ద్వారము, దాని కింద కలశాలు, రాతితో చెక్కినటువంటి కలశాలు, దాని పక్కన స్వస్తికం, మధ్యలో విష్ణుమూర్తి అవతారము, ఇట్లా అద్భుతమైనటువంటి కళాకృతులు ఈ యొక్క ప్రధాన ముఖద్వారం పైన మనకు కనిపిస్తుంటాయి. వీటిని చూసేందుకు నిత్యం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు పూజలు చేసేటువంటి ఒక సాంప్రదాయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం చూస్తున్నటువంటి విగ్రహాన్ని ఒకసారి మనం చూస్తే పూర్తిగా తెల్లని పాలరాయితో ఉన్నటువంటి సీతారాములు కనిపిస్తున్నారు. లక్ష్మణ సమేతుడైనటువంటి సీతారాముడికి ఇక్కడ ప్రతినిత్యం కూడా పూజలు నిర్వహించడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ప్రధానంగా ఈ ఆలయం ఇట్లాంటి శిల్ప సంపద కలిగి ఉన్నటువంటి ఇట్లాంటి కళాకృతులు కలిగినటువంటి ఆలయము ఈ సమీపంలో ఎక్కడా లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. అర్చకులున్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రోజువారీ కార్యక్రమం क्या रहते हैं? रोज अभी धूपम दीपम नववेद्यम और क्या बोल तो नवेद लगता है सुबह शाम, सुबह को प्रति रोज नवेदम रहता। उसका स्वीट का भी कोई लाए तो डंडा उंडा जो भी है वो चढ़ता। और शनिवार को अभिषेकम रहता।
लोग कैसा आते हैं? भक्त लोग कभी अच्छा था बोल तो बाहर का हैदराबाद से आते, बाहर का आता, गांव का आता, बोल तो पूरा आधा अच्छा पब्लिक आता ये मंदिर में। ఓకే. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది రా. మీరు వచ్చినా ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడే ఉన్నారు, రాలేదా ఇప్పుడు? ఎప్పుడు రాలే, అందుకని ఈరోజు వచ్చినాం. మా చిన్నమ్మాయి బర్త్డే ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. కిల్లా ఉంది. లొకేషన్ కూడా నిజామాబాద్లో కూడా కిల్లా ఉంది. వెళ్ళినాం అక్కడికి ప్రతి శివరాత్రికి వెళ్తుంటే. సో ఇక్కడ ఉన్నటువంటి సీతారాములను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా డిచ్పల్లి కిల్లా రామాలయం ఫోటోషూట్కు నిలయంగా మారింది. ఎట్లాంటి శుభకార్యాలు జరిగినా కూడా ఇక్కడ ఫోటోషూట్ల కోసం వచ్చేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఒక నిజామాబాదే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఫోటోషూట్ కోసం వచ్చేవారి సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. ప్రధానంగా ప్రీ వెడ్డింగ్ షూట్లకైతే ఇది ఒక అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళా సంపద, అట్లాగే ఒక చారిత్రాత్మక ఆలయం, ఇక్కడ ఫోటోషూట్లు చేసుకోవడం, ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకోవడం అనేటువంటిది ఈ మధ్య కాలంలో ట్రెండింగ్గా మారింది. సో ఈ మధ్య కాలంలో మనం ఏ ప్రీ వెడ్డింగ్ షూట్ చూసినా కూడా యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తే కిల్లా రామాలయం, డిచ్పల్లి కిల్లా రామాలయానికి సంబంధించినటువంటి విజువల్స్, ఈ ప్రాంతంలో ఫోటోషూట్ జరిగినటువంటి వీడియోసే మనకు ఎక్కువగా అప్లోడ్ అయినట్టుగా కనిపిస్తాయి. చాలా ట్రెండింగ్గా మారింది ఈ మధ్య కాలంలో. మనం చూడవచ్చు, ఇప్పుడు కూడా ఒక పెళ్లి చేసుకోబోతున్నటువంటి జంట ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చినటువంటి నేపథ్యం. మాట్లాడదాం, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ పెళ్లి ఎప్పుడు ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ముషీర్ నగర్. ప్రీ వెడ్డింగ్ షూట్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎట్లా ఉంది టెంపుల్? ఎట్లా ఉంది? బాగుంది టెంపుల్. స్వతహాగానే తెలుసా, ఇంతకు ముందు వచ్చిండ్రా లేకపోతే తెలుసుకొని వచ్చిరా ప్రీ వెడ్డింగ్ షూట్? బాగుంటుంది. తెలుసుకున్నాం ప్రీ వెడ్డింగ్ షూట్కి బాగుంటుందని చెప్పి ఇక్కడ వచ్చాం. ఎట్లా అంటే యూట్యూబ్లో సర్చ్ చేసారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా? అంటే ఫ్రెండ్ సర్కిల్లోనే తెలుసుకొని వచ్చినాం. లొకేషన్స్ బాగుంటాయి, ఫొటోస్ మంచిగా వస్తాయని చెప్పి, అలా టెంపుల్ కూడా కదా బాగా ఇది ఉంటుందని చెప్పి, వైబ్ మంచిగా ఉంటుందని చెప్పి వచ్చినాం. ఎట్లా ఉంది లొకేషన్? ఎట్లా ఉంది? బాగానే ఉంటుంది. వచ్చినా నేను 2-3 సార్లు వచ్చిన ఫ్రీగా. ఇప్పుడు మా పెళ్ళి ఎప్పుడు? 20. సో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది మీకు టెంపుల్ ప్రెమిసెస్ కానీ? ఎట్లా? బాగుంది. ఇంకో జంట కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చినటువంటి ఇంకో కపుల్ కూడా ఉన్నారు. మనం ఇక్కడ మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? రాత్నగర్ నుంచి. తెలుసా మీకు ఏరియా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవచ్చు ఇక్కడ లొకేషన్? అవును, తెలిసే వచ్చినాం. ఇంతకుముందు ఇప్పుడు మామూలుగా ఆలయానికి వచ్చారు? లేదు, ఎప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చుడు ఫస్ట్ టైం ఇప్పుడే. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది లొకేషన్ అయితే. ఎప్పుడుంది మీ పెళ్ళి? 26వ తారీఖు ఈ నెల, డిసెంబర్. ఎప్పుడా మా పెళ్ళి ఎప్పుడు? December 26. సో అందరూ ట్రెండీ ఫాలో అవుతున్నారు, కిల్లా రామాలయం, డిచ్పల్లి రామాలయం. మీరు కూడా అట్లనే వచ్చిండ్రు? అంతే, అంటే రీల్స్లో చూస్తున్నాం కదా, బాగా అనిపించింది, రావాలనిపించింది, వచ్చినాం. అంటే ముందు ఎప్పుడన్నా అనుకున్నారా పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడే చేసుకోవాలని? లేదండి, ఇప్పుడే 1 week బ్యాక్ అనుకున్నాం. ఎట్లా ఉందమ్మా ఇక్కడ లొకేషన్? ఎట్లా లొకేషన్ ఇంప్రెసింగ్గా ఉంది, బాగానే ఉంది. మీరు రెగ్యులర్ షూట్ చేస్తుంటారండి? ఫోటో షూట్కి వస్తుంటారు. అవును. సో ఎట్లా వచ్చే జంటలు ఏం చెప్తుంటాయి, షూట్ చేసుకునే వాళ్ళు ఏం చెప్తుంటారు? ఈ బాగుంటాయి ఇక్కడ. మళ్ళీ రామాలయం కదా, ఇక దేవుడి దర్శనం అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ పెళ్లి కాబట్టి అట్లా అని చెప్పి బాగుంటుంది. ఇక్కడ అసలు ఎక్కువ శాతం మీకు వెడ్డింగ్ షూట్ కానీ ఇంకా ఏదైనా ఫోటో షూట్ అడిగినప్పుడు కిల్లా రామాలయం ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటారా? ఫస్ట్ ఆప్షన్ ఇదే తీసుకుంటారండి. వాళ్ళు కూడా అంతే, మేము కూడా అంతే. ఎందుకంటే ఫస్ట్ దేవుడి దర్శనం అయినాక తర్వాత వేరే దగ్గరికి వెళ్తాం. ఇది ఓవరాల్ గా డిచ్పల్లి కిల్లా రామాలయానికి సంబంధించినటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, డిచ్పల్లి కిల్లా రామాలయం నుంచి.